కేసీఆర్ గారికి సిట్ దాదాపు 3 గంటలకు విచారణ జరుపుతూ అంటున్నారు. ఎలా చూడాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడమే మన తెలంగాణని అవమానించడం. ఈరోజు ఒక విషయం తెలంగాణ యావత్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు ఎంత కృషి చేసిర్రు, చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చారు. ఈరోజు మనం ఇంత స్టేటస్ని, ఇంత కంఫర్ట్స్ని మనం తెలంగాణలో చూస్తున్నాము, ఇంత అభివృద్ధి. ఈరోజు ఇంత ప్రౌడ్గా మేము తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళమని దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నామంటే అది కేసీఆర్ గారి వల్లనే. కానీ ఈరోజు ఎవరు పరిపాలిస్తున్నారు? ఏదైతే తెలంగాణకి వ్యతిరేకించిన రైఫిల్ పట్టుకొని తిరిగి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళ మీద గన్ను పెట్టి పేలుస్తా అనే ఒక వ్యక్తి ఈరోజు తెలంగాణని పరిపాలించడం అనేది దౌర్భాగ్యము. అలాంటి వ్యక్తి చేతిలో ఈరోజు తెలంగాణ ఉండడం అనేది మన మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఆయన ఈరోజు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి చాలా అది ఒక కేసీఆర్ గారికి అవమానించినట్టు కాదు, యావత్ తెలంగాణ ప్రజలకి, యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు అవుతుంది. అండ్ కమింగ్ టు ఫోన్ ట్యాపింగ్ అనేది దేశాలు కానీ రాష్ట్రాలు కానీ భద్రత కోసము అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, మిగతా ఏజెన్సీస్ కావచ్చు, అది చేస్తుంది. అది ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్. దానికి రాజకీయ నాయకులకి ఎటువంటి సంబంధం ఉండదు. దానికి కేవలం రిపోర్టు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇస్తారు. అలాంటిది కూడా ఆయనకు తెలీదు. కేవలం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, పర్సనల్ అసాసినేషన్ చేయాలి అనేది తప్ప ఆయనకి రాష్ట్ర ప్రయోజనాల మీద, పరిపాలన మీద అవగాహన లేదు. అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్పి మన అధికారంలోకి వచ్చినాడు? 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు. ఏ ఒక్కటైనా తీర్చిండా? ఈరోజు నేను ఇక్కడి నుంచి ఒక్కటే తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మళ్ళీ ఉద్యమం చేయడానికి రెడీ అవ్వాలి. ఎందుకంటే రైతులకి రుణమాఫీ అన్నాడు, రైతు బంధు అన్నాడు. రైతులు ఎక్కడికి వెళ్ళారు? అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో టైంకి మనకు అన్నీ వస్తుండే. సో ఈరోజు రైతులు కూడా ముందుకొచ్చి మన కేసీఆర్ గారికి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను ఇక్కడి నుంచి మహిళలు 2500 అన్నారు. మహిళలు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు మహిళలు కూడా ఆలోచించాలి. మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి ఎంత భద్రత ఉండేది, ఎంత గౌరవం ఉండేది మహిళలు అంటే. ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? ఏం జరుగుతోంది రాష్ట్రంలో? సో నేను ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలు ముందుకొచ్చి, ప్రతి ఇంట్లో నుంచి ముందుకొచ్చి ఈరోజు కేసీఆర్ గారికి ఇలాంటి అవమానం, ఇలా నోటీసులు ఇచ్చి, ఆఖరికి సార్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారని చెప్పేసి రిప్లై నోటీస్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి డోరు మీద అతికించడం అనేది చాలా బాధాకరమైన విషయము. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్క పౌరుడు, తెలంగాణ పౌరుడు, నిజంగా తెలంగాణ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్క పౌరుడు బయటకు వచ్చి వారి నిరసన తెలపాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయము, మీరు అడ్వకేటు, దాదాపు 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. మరి ఈ చర్యను ఎలా చూస్తారు మీరు ఒక అడ్వకేట్గా? ఇదే నేను ఇందాక నెక్స్ట్ ఇదే పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. 65 సంవత్సరాలు దాటిన వరకు అది సిస్టంలో ఉంది. అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డికి సిస్టమ్ అనేది తెలియదు. కేవలం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి. అండ్ ఇంకొకటి, రిప్లై నోటీస్ కూడా సార్ ఎర్రవల్లి నుంచి పంపించినప్పుడు, సార్ అక్కడ ఉంటున్నప్పుడు అక్కడికి వెళ్ళి విచారణ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? అండ్ దట్ టు జూబ్లీ హిల్స్ జ్యూరిడిక్షన్లో రాదు. అది ఎలా చేస్తారు? ఇది కంప్లీట్లీ వైలేషన్. సుప్రీంకోర్టు సిస్టమ్కి కూడా ఇది వైలేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తెలంగాణ వచ్చినప్పుడు మీరు మాకు తెలంగాణకి సపోర్ట్ చేసింది ఏం లేదు. ఈరోజు మీరు తెలంగాణని మళ్ళొక్కసారి అవమానిస్తున్నారు. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ నడుస్తుంది కాబట్టి తెలంగాణ పౌరులు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ నిరసన తెలపాలి. ఇది ఒక్క కేసీఆర్ గారికే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు అవమానం జరుగుతోంది. ఇక్కడ గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు కంపల్సరీ కాంగ్రెస్ నాయకులు బల్లగుద్ది చెప్తున్నారు. మీరేమంటారు? కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే అంత సీను లేదు, చెయ్యనియము. ప్రాణాలకు తెగించి మేము మా నాయకుల్ని కాపాడుకుంటాము. ఒకటి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలాంటి పిచ్చి చేష్టలు బంద్ చేయండి. చాలా బాధగా ఉంది. ఇప్పటిదాకా మేము ఓర్చుకున్నాము. మా నాయకుడు మాకు ఒక వాల్యూస్, ఎథిక్స్ నేర్పించారు కాబట్టి మేము ఓర్చుకున్నాము. మీది ఇక్కడితో ఆపకపోతే చూసుకుందాం. మరి మీరో ఉద్యమం మళ్ళీ రాసే సిచ్యువేషన్స్ మీరు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా మీరు దీనికి ఫేస్ చేస్తారు. ముందు చాలా ఫేస్ చేస్తారు. అండ్ ఇక్కడి నుంచి నేను ఒకటే అడుగుతాను, సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు, బట్టి గారు, ఉత్తమ్ గారు, మీరు ఆలోచించండి. ఒక పెద్ద వ్యక్తి, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక పెద్ద నాయకుడిని మీరు అవమానించడం అనేది మీకు మంచిది కాదు, మీ పార్టీకి మంచిది కాదు. జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని మీ ముఖ్యమంత్రికి చెప్పుకోండి. ఆయన ఇదే చర్యలు కనుక తీసుకుంటే ఇక మేమేందో కూడా చూపిస్తామనేది మేము ఇక్కడి నుంచి చెప్పాలని